ఆలివ్ ఆయిల్స్ గురించి బాగా వింటూ ఉంటాం అనమాట. దాంతో హెల్తీగా ఉంటారు, టెన్షన్ ఉండదు. అంటే దాని గురించి మీ ఒపీనియన్ సార్? ఆలివ్ ఆయిల్ ఎక్కడుంది? ప్రపంచంలో లేదు. ఆలివ్ చెట్లు ఉండేది ఇంతే. మొత్తం ప్రపంచం అంతా ఆలివ్ ఆయిల్ ఎలా తీసుకుంటారండి? బెంగళూరులోనే ఆలివ్ ఆయిల్ 10,000 లీటర్లు 50,000 లీటర్లు అమ్ముతున్నాం అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండియాలో ఆలివ్ చెట్లు లేవు కదా. ఆలివ్ ఆయిల్ చెడ్డదని చెప్పట్లేదు, కానీ ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ సార్? మనుషుల మీద నమ్మకం పోయేంత భయంకరమైన జీవన శైలిలో బతుకుతున్నాం. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. సార్, ఇప్పుడు కొన్ని రెగ్యులర్గా హెల్దీ హ్యాబిట్స్ అనుకుని లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుని కొన్ని ఉంటాయి కదా సార్, వాటి గురించి కొన్ని టచ్ చేద్దాం అనుకున్నాను. చెప్పండి. దానిలో ఫస్ట్ ఈ రీసెంట్గా బాగా ఫెమిలియర్గా వింటున్నది ఆలివ్ ఆయిల్స్ గురించి బాగా వింటూ ఉంటాం అనమాట. దాంతో హెల్తీగా ఉంటారు, టెన్షన్ ఉండదు, బెటర్ ఆయిల్స్ అన్నిటికంటే అన్నట్టు మాట్లాడతారు కదా. అంటే దాని గురించి మీ ఒపీనియన్ సార్? అది బిజినెస్సేనండి. ఆలివ్ ఆయిల్ ఎక్కడుంది? ప్రపంచంలో లేదు. ఆలివ్ చెట్లు ఉండేది ఇంతే. మొత్తం ప్రపంచం అంతా ఆలివ్ ఆయిల్ ఎలా తీసుకుంటారండి? వేర్ డూ యూ ప్రొడ్యూస్ ఇట్ ఫ్రమ్? ఓకే. ఆ ఇటలీ కొండ చర్యల్లో కొద్దిగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఆలివ్ చెట్లు బాగా పెరుగుతాయి. ఓకే, ఆలివ్ చెట్లలో ఆలివ్ను విత్తనాలు కావాలి కదా, విత్తనాలనే కదా వత్తేది, ఇక్కడి నుంచే కదా చేస్తారు. సో ఆలివ్ నూనె మీకు 1 లీటర్ కావాలంటే కనీసం 2-3 కేజీలు విత్తనాలు వత్తాలిగా. మొత్తం బెంగళూరులోనే ఆలివ్ ఆయిల్ 10,000 లీటర్లు 50,000 లీటర్లు అమ్ముతున్నాం అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండియాలో ఆలివ్ చెట్లు లేవు కదా. ఉన్నాయా? సో ఆలివ్ ఆయిల్లో ఈ మూఫా ఉంది, పూఫా ఉంది, 3 ఒమేగా యాసిడ్, అది ఇది అని చెప్తూ ఉంటారు. దానికే అట్రాక్ట్ అవుతున్నాం. అన్నీ మన నూనెల్లోనూ ఉన్నాయి, వేరుశనగ నూనెల్లోనూ ఉన్నాయి, వెర్రి నువ్వుల నూనెల్లో ఉన్నాయి, కుసుమ నూనెలు ఉన్నాయి, నువ్వుల నూనెల్లో ఉన్నాయి, కొబ్బరి నూనెలో కూడా ఉన్నాయి. సో దానికి తోడు మీ పొట్టల్లో సూక్ష్మజీవులు కరెక్ట్గా ఉంటే మీకు ఏ ఏ అంశాలు తక్కువ అవుతున్నాయో దానిలో తయారు చేసేదానికి ఒకదాని నుంచి ఒకటి ఆ బయోకెమికల్ ప్రాసెసెస్ అంటారు, అవన్నీ చూసుకుంటుంది. సో మనం మన పొట్టలో ఫస్ట్ సూక్ష్మజీవులను సరిగ్గా నింపుకుంటే మీరు ఏ ఆయిల్ తీసుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, నిజంగా ఆయిల్ తీసుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. కరెక్ట్ ఆయిల్ తీసుకుంటారు, అది నిజమైన ఆయిలా అని ఒక ప్రశ్న రావాలి మీకు. రైట్. మినరల్ ఆయిల్స్ కలుపుతున్నారు, పంది కొవ్వు కలుపుతున్నారు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామికే మనం తినిపించామంట. ఇంక మీకు తినిపించేది పెద్ద లెక్క. మాకు కార్పొరేట్ కంపెనీలు ఈ ప్రశ్న అడుగుతున్నాయి, అంతే కదా. రైట్. సో నూనెలు ఎక్కడో తయారు చేసింది మీరు నమ్మకూడదు. మీ గ్రామాల్లో ఎద్దుతో గానుగల్లో తిప్పిన నూనెలే నిజమైన నూనెలు. రైట్. మిషన్లలో వేసినప్పుడు ఏమవుతుంది? విత్తనాలు ఆ వేడికి, ప్రెషర్కి నూనెల స్వరూపమే మారిపోతుంది. అందుకే నేను జాగ్రత్తగా అందరికీ చెప్తున్నాను, మీ ఊర్లో ఒక 4 ఎద్దుగానుగ నూనెలు వేసుకోండి. నూనెలు ఎక్కువ అవసరం లేదు మీకు, రోజుకు ఒక 50 ml నుంచి 100 ml చాలు మ్యాక్సిమం. అంటే ప్రతి ఒక్క మనిషికి అబ్బబ్బా అంటే మీకు 3 లీటర్ల కంటే ఎక్కువ నూనెలు అవసరం లేదు నెలకి, 2-3 ఉన్న ఇంట్లో. సో నిజమైన నూనెలు వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఆ కొవ్వు అనేది మనకి ఎస్పెషలీ యంగ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే యువకులు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టించుకోవాలనుకున్నప్పుడు మంచి నూనెలు వాడాలి. ఎందుకంటే పిల్లల మెదడు, కొన్ని అంగాలు ఈ నూనె పదార్థంలోనే తయారయ్యేది. అందుకే గర్భ సంస్కారం అని చెప్తూ ఉంటాను. అంటే పిల్లలు పుట్టించుకోవాలంటే భార్యాభర్తలు ఒక 6 నెలలు సరైన నూనెలు, సరి అయిన ధాన్యాలు, సరి అయిన ఆకుకూరలు అన్నీ వాడితే 100% గ్యారంటీ ఆరోగ్యకరమైన పిల్లాడు పాప పుడుతుంది మీకు. ఆ విషయాల గురించి కూడా రాశాం పుస్తకం. రైట్. నూనెలు చాలా ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నరనాడులు సంయోజనం జరిగేదే నూనెల వల్ల. అందుకే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మంచి శుద్ధమైన నూనెలను ఉదయం లేచి పడిగడుపున ఒక 3 చెంచాలు తాగండి ఒక 5-6 నెలలు అని చెప్తూ ఉంటారు. రైట్. చాలా పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, పారాలిసిస్ ఇలా నరనాడులకు సంబంధించిన రోగాల్ని బాగు చేసుకోవాలంటే శుద్ధమైన నూనెలు అతి ముఖ్యం. రైట్. అది ఆలివ్ ఆయిల్ మంచిదే, లేదని చెప్పట్లేదు. అదేదో ఇటలీలో పుట్టిన వాడికి వాడి దగ్గర చెట్లు ఉంటే నూనె తాగండి, నో ప్రాబ్లం. ఆలివ్ ఆయిల్ చెడ్డదని చెప్పట్లేదు, కానీ అందరికీ ఆలివ్ ఆయిల్ అవసరం లేదు. అవసరం ఉన్నా దొరకట్లేదు అంటున్నారు కదా, అంటే మీరు మీ ఉద్దేశంలో అది నిజమైన నూనె కాదు అని చెప్తున్నాను. సో బీ అవేర్, కొద్దిగా మెదడు ఉపయోగించండి. మన నూనెలకు ఏమీ తక్కువ లేదు, మన నూనెలు చాలా మంచివి. ఇలా నువ్వుల నూనె అతి శ్రేష్టమైంది, వెర్రి నువ్వుల నూనె ఇంకా శ్రేష్టమైంది. మేము వెర్రి నువ్వుల నూనె కొబ్బరి నూనె తాగించి ఈ బుద్ధిమాంద్యులు అంటారే, అంటే మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్, దాదాపు తమంతకు తాము జీవించేట్లు లెక్కాచారం చేసేట్లు కూడా చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి. సో మనం మన చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో పెంచుకోగలిగిన నూనె గింజల నుంచి తీసిన నూనెలే సరి అయిన నూనెలు మీకు. రైట్. సో ఆలివ్ ఆయిల్ మంచిది, ఇంకొకడు ఎవడో ఆఫ్రికాలో వెళ్తే ఇంకొక నూనె ఉంది అది మంచిది, దాన్ని తీసుకురండి. నాన్ సెన్స్, అది ఇట్ ఈస్ నాట్ సైన్స్. ఇక్కడ నాకు ఈ ఫ్రూట్స్ గురించి, వెజిటబుల్స్ గురించి వచ్చినప్పుడు కూడా సార్, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటారు. ఒక దగ్గర ఒక రేట్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో రేట్ ఉంటుంది, ఒక దగ్గర చూడడానికి ఒకలా ఉంటుంది, ఎర్రగా ఇంకో దగ్గర అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అసలు నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ సార్? అది కన్ఫ్యూషన్ ఉందండి. బట్ అంటే మన మనుషుల మీద నమ్మకం పోయేంత భయంకరమైన జీవన శైలిలో బతుకుతున్నాం. ముందు పల్లెలలో పొలాల ఒడ్ల మీద మనం అంతా పెంచుకునేవాళ్ళం, మందులు వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈ సోకాల్డ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఈ విషపూరితమైన కీటనాశక పదార్థాలు, ఇంకా ఫంగిసైడ్స్ అని వచ్చాయి, ఇంకా భయంకరం అవి. మీ దగ్గర ఫస్ట్ విన్నాను నేను యాక్చువల్గా, విన్న తర్వాత రీసెర్చ్ చేశా అసలు ఇది ఏంటి అని. చాలా భయంకరంగా తయారయ్యారు. మనం పండ్లు మన మూల ఆహారం కాదు, మూల ఆహారం ధాన్యాలు, కందమూలాలు, ఆకులు అలములు అంటుంది. ఆకులు అలములు, కందమూలాలు, దవస ధాన్యాలు, ఇది మన పారంపరిక ఆహార పద్ధతి. ఇప్పుడంతా నాశనం అయిపోయింది. నేను అదే చెప్తున్నాను, మనం మూల ఆహారం వైపుకు మన ప్రయాణం మొదలు పెట్టాలి. లేకపోతే పర్యావరణం నాశనం అయింది, జీవరాశిని చంపుతున్నాము, మనము చస్తున్నాం రోగాలతో. ఈ మూడింటిని మార్చుకోవాలంటే మీ వంటిల్లు మారాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.